తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది? నవీన్. రైట్ చక్రి, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికి కొత్తగూడెం మరియు ఇల్లందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ల విషయం అంటే వాటి కౌంటింగ్ అయితే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే 22 వార్డులతోటి ఉన్నటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీ అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోస్టల్ బ్యాలెట్లు అయితే అంటే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రస్తుతానికి అంటే కాంగ్రెస్ లీడింగ్ లోనే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తం అంటే దీనికి పోస్టల్ బ్యాలెట్లలో కూడా రిజెక్ట్ అయినటువంటివి సుమారు 16 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే విద్యావంతులు వేసినటువంటి ఓట్లు కూడా ఇలా రిజెక్ట్ కావడంతో ఒక ఇంత ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అంటే మొత్తం పోలైనవి అంటే 85 కాగా దాంట్లో 16 వరకు కూడా ఈ రిజెక్ట్ అయిన వాటిలలో ఉన్నాయి. దీంట్లో అంటే వచ్చినటువంటి అంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో కూడా సుమారు 36కు పైగా కూడా కాంగ్రెస్ కి అంటే పాజిటివ్ గానీ పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మనం ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలలో 24 వార్డులలో అయితే ఎన్నికలు జరిగినాయి. అయితే 24 వార్డులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ అంటే 16 టేబుల్స్ తోటి అక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 16 టేబుల్స్ తోటి అంటే అక్కడ మొత్తం అయితే పోస్టల్ బ్యాలెట్లు బయటకు వచ్చాయి. ఇల్లందుకు సంబంధించి మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఆ 23 పోస్టల్ బ్యాలెట్లు కూడా అక్కడ కూడా అంటే కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే అశ్వారావుపేట మున్సిపాలిటీలో అంటే తక్కువ వార్డులు ఉన్నాయి. 22 వార్డులకు సంబంధించి అక్కడ 22 టేబుల్స్ తోటి అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో అయితే కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే జిల్లాకు సంబంధించి ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు, అదేవిధంగా అంటే ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేటలో 22 వార్డులు ఉండగా మొదటిగా ఫలితాలు వచ్చేటివి అశ్వారావుపేట మున్సిపాలిటీ నుంచి మొదటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనకు తెలుస్తున్నటువంటి కొన్ని ట్రెండ్స్ ప్రకారం ఏదైతే ఇప్పుడు ఇటు అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంట్ ఎన్నికలలో కూడా అశ్వారావుపేట నుంచే మొదటి ఫలితాలు వచ్చాయి. అశ్వారావుపేట నుంచే ఇక్కడ అంటే వారికి ఒక సెంటిమెంట్ గా కూడా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అశ్వారావుపేటలో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు కొత్తగూడెం 60 డివిజన్లలో కూడా ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ బీఆర్ఎస్ మధ్యలో త్రిముఖ పోరు ఉంది. ఇటు ఇల్లందు ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఉంది. ఇటు మరి బీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఎక్కువ వార్డులలో గెలుపొందుతామని వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి అనేక మంది కూడా అంటే ఇప్పుడు 60 డివిజన్లకు సంబంధించి ప్రధాన పార్టీలు కూడా చాలా అంటే హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ వార్డులను అంటే డివిజన్లను గెలుచుకునేందుకు కూడా వారు అంటే అనేక శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా. ఎందుకంటే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకంటే ఇక్కడ కొత్తగూడెం అంటే శాసనసభ్యుడిగా సిపిఐకి చెందినటువంటి కుననేని సాంబశివరావు ఉన్నారు. కానీ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవికి అంటే వారు జెండా ఎగరవేయాలని వారైతే కృత నిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐని చూసుకున్నా కూడా సిపిఐ కూడా ఇటు కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో కూడా 60 డివిజన్లలో అంటే సగానికి పైగా కూడా సిపిఐ పార్టీ గెలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏదైతే సిపిఐ మరియు కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటీలో ఉండటంతో ఇటు అంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ లో వీరు ఒక జట్టుగా పోటీ చేయడంతో ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఓటమి పాలైంది అనే భావనలో అయితే వీరు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 2 పార్టీలు కూడా పోటీలో ఉండటంతో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కలిసి వస్తుందా అనే అంశాల్లో అయితే వీరు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి ఇటు సిపిఐ కాంగ్రెస్ బీఆర్ఎస్ త్రిముఖ పోరు నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా అశ్వారావుపేటలో ఉన్నటువంటి 22 వార్డులలో కూడా 22 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య అయితే హోరాహోరీ తప్పేది అనిపించట్లేదు. ఏదైతే ఈ రోజు 12 గంటల నుంచి 1 గంటల లోపు అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ మరియు 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ వెలువడితే మాత్రం తర్వాత క్యాంపు రాజకీయాలకు తెరరేపనున్నారు. ఏదైతే ఇటు కార్పొరేషన్ మేయర్ గా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ కావచ్చు, ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లపై అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దక్కించుకోవాలనే చూస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. చెక్ అయితే నేను పోస్టల్ బ్యాలెట్లో కనిపించిన కాంగ్రెస్ హవా అన్ని రౌండ్లలో కూడా కొంచెం హవా కనిపించే అవకాశం ఉందా? లేదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కొంచెం గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తుందా? అనేవి
ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ఇల్లందు మా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ తెలుస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లోనే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా వార్డు కౌంటింగ్ అంటే ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అయినాక కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే అంటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్న దాని ప్రకారం ఏదైతే రాజును సర్వే ప్రకారం కూడా కొత్తగూడెంలో 32 నుంచి 36 స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ అంటే హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సిపిఐ చూసుకుంటే 19 నుంచి 22 స్థానాలు, బీఆర్ఎస్ చూసుకుంటే అంటే 9 నుంచి 10 స్థానాలకైతే బీఆర్ఎస్ అంటే అక్కడ ఆగే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇల్లందులో అయితే స్పష్టంగా కాంగ్రెస్ సభ కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న 24 వార్డులలో కూడా సుమారు 16 నుంచి 18 వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం. ఇటు బీఆర్ఎస్ అంటే 4 నుంచి 5కే పరిమితం కానున్నట్లుగా కూడా మనకు తెలుసు. అయితే అక్కడ ఇండిపెండెంట్ కావచ్చు, లేకపోతే ఎన్డీ పార్టీలు వీరందరూ కూడా ఉన్నారు. అయితే లాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం అంటే వేరే పార్టీలు కలిసినా కూడా చైర్మన్ పీఠం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ చేజెక్కించుకుంటుంది. అశ్వారావుపేటలో ముఖ్యంగా మనం చూసుకుంటే అశ్వారావుపేటలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సమంగా అయితే సీట్లను పంచుకొని ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్స్ అఫీషియల్ ఓటర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచే అంటే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా అంటే ఇది అశ్వారావుపేట అంటే మొదటిసారిగా ఎన్నికలు జరిగినటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఈ యొక్క పీఠాన్ని దక్కించుకునేందుకైతే వారు కూడా శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకుంటే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు ఇద్దరు ఉన్నారు. వారు కూడా ఇటు అశ్వారావుపేట నుంచి ఎక్స్ అఫీషియా ఓట్లను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకి తెలిసిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కానీ అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఒకవేళ ఓట్లు తగ్గిన పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియా ఓట్లను మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఉపయోగించి అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకైతే ఇటు వారైతే అంటే బీఆర్ఎస్ వారు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నట్ల పరిస్థితి కూడా ఉంది. ఇటు అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి మాత్రం ఖచ్చితంగా అంటే ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతతో అంటే కాంగ్రెస్ అయితే దూసుకుపోతుందని వారు అంటే ఉన్నటువంటి ట్రెండ్స్ చెప్తున్నాయి. అదే విధంగా అంటే ఏదైతే ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. సిపిఐ కూడా దానికి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అనుకున్న స్థానాల కంటే ఒకవేళ ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు అదేవిధంగా ఇది సిపిఐ మూడు కలిసి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ ని చేజెక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక 11 నుంచి 12 గంటల మధ్యలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇల్లందులో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని మాత్రం అధిరోహిస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చెప్పొచ్చు చక్రి. అయితే నవీన్, ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశం ఉందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవీన్? అయితే ప్రస్తుతానికి మనకి క్యాంప్ రాజకీయాలకు అంటే ఏదైతే కొంచెం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల అంటే రిజల్ట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు గెలవబోతున్నారు అనేటివి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు కావచ్చు, అశ్వారావుపేట మూడిట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఖచ్చితంగా అంటే ఇటు మేయర్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉండాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఆయనకు దాన్ని తగ్గట్టే కార్యాచరణతోటి ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు తగ్గట్టుగానే ఇటు అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ కూడా తెరలేపే అవకాశాలు ఉన్నాయి. ఇటు కొత్తగూడెంలో కూడా ఇటు ఏదైతే రెండు పార్టీలు సిపిఐ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు పోటీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా వారి నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ కానీ వీరు అనుకున్న సీట్ల ప్రకారం కాకుండా ఒక 14 నుంచి 15 సీట్ల వరకు కానీ ఒకవేళ ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే ఇటు ఇండిపెండెంట్లు ఎవరైనా ఉన్నా కూడా అంటే వీరందరినీ సిపిఐ మరియు ఖచ్చితంగా బీఆర్ఎస్ కలిసి చైర్మన్ పైట అంటే ఇటు కార్పొరేషన్ సీటు ఒకవేళ దక్కించుకోవాలనుకుంటే మాత్రం ఇటు కొత్తగూడెంలో కూడా ఇటు క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గెలుపొందిన అభ్యర్థులను ఏ విధంగానైనా అంటే తీసుకొని వీరందరినీ కూడా క్యాంపు రాజకీయాలు అంటే క్యాంపులకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇల్లందులో మాత్రం అంటే క్యాంపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అక్కడ మాత్రం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మాత్రం కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.